హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి అంటే ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలైనటువంటి జూనియర్ లెక్చరర్స్ ఇన్ పాలిటెక్నిక్ కాలేజెస్కి సంబంధించి ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కాలేజీలలో మనకు జూనియర్ లెక్చరర్ పోస్ట్ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీటన్నింటికి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే లెక్చరర్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 2 ఉన్నాయి, లెక్చరర్ ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ 1, లెక్చరర్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ 1, లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ టోటల్ 5, లెక్చరర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 1, లెక్చరర్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 4, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ 3, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ 1, లెక్చరర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ 2, లెక్చరర్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ 1. టోటల్గా మనకు 20 వేకెన్సీస్ అనేది ఫిల్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకు పాలిటెక్నిక్ కాలేజెస్లో జూనియర్ లెక్చరర్ కింద మనల్ని ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే 1 నుండి 10 వరకు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అప్రోప్రియేట్ బ్రాంచ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మీరు పాస్ అయ్యే కావాల్సి ఉంటుంది. లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా లెక్చరర్ ఇన్ కమర్షియల్ కంప్యూటర్ వీటన్నింటికి కూడా మీరు సేమ్ అదే విధంగా పాస్ అయితే సరిపోతుంది. రిజర్వేషన్స్ అన్నీ మీకు ఉంటాయి. లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 4th నుంచి 10th వరకు ఎక్కడైతే మీరు చదివి ఉంటారో వాటి ఆధారంగా మీకు లోకల్ క్యాండిడేట్ కాదా అనేది వాళ్ళు నిర్ధారణ చేసుకుంటారు. మిగిలిన విషయాలు మనం చూసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అనేది ఫ్రెండ్స్ వారి వెబ్సైట్లో పొందుపరుస్తారు. మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మనం ఏజ్ విషయానికి వస్తే 1 జూలై 2018కి 42 సంవత్సరాలు అనేది లోపు ఉండాలి. 18 సంవత్సరాలు మినిమం, 42 ఇయర్స్ మ్యాక్సిమం అనేది ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 10 సంవత్సరాలు మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ సెప్ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ మున్సిపాలిటీలో పనిచేసేవారు నాట్ ఎలిజిబుల్ అన్నాడు. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు సైట్కి వెళ్ళేసి ఏపీఎస్సీ వెబ్సైట్లో హౌ టు అప్లైలోకి వెళ్ళేసి ఓటీపీ అరైజ్ చేయండి. ఓటీపీ అరైజ్ చేసిన తర్వాత ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఓటీపీఆర్ ద్వారా లాగిన్ అయ్యి స్టెప్ 2లోకి వెళ్ళండి. స్టెప్ 2 కూడా కంప్లీట్ చేసిన తర్వాత పేమెంట్ ప్రాసెసింగ్ ఉంటుంది. పేమెంట్ ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేయండి. తర్వాత మీకు మోడ్ ఆఫ్ పే వచ్చేసి క్రెడిట్, డెబిట్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఏ విధంగా అయినా సరే మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. ఒక్కొక్కరు వచ్చేసి 250 రూపీస్ అండి. 250 రూపీస్ అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు సిబిటి ఉంటుందండి. ఆన్లైన్లో సిలబస్ ఇవన్నీ కూడా మీకు కింద ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సెంటర్స్ ఇవన్నీ కూడా మీకు తర్వాత ఏపీపీఎస్సీ వెబ్సైట్లో వాళ్ళు పొందుపరుస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఆన్సర్ కీ అనేది ఉంటుంది. వెంటనే అయిపోయిన తర్వాత కీ ఉంటుంది. కీ తర్వాత 3 days మీకు అబ్జెక్షన్కు టైం ఇస్తారు వెబ్సైట్లో. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి, 1-2 సార్లు చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించి సబ్జెక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్ మీద మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. రెండింటికి కలిపి 150 ప్లస్ ఒక 300 450. అలాగే ఓవరాల్ ఇంటర్వ్యూకు 50 మార్క్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ క్లియర్ చేసిన వారికి ఓవరాల్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ ఓవరాల్గా మ్యాక్సిమం 500 మార్క్స్ అనేది వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, సిబిటి అలాగే ఇంటర్వ్యూ కలిపి 500 మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, చాలా ఏళ్ళ తర్వాత మనకు పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ జూనియర్ లెక్చరర్స్ జాబ్స్ అనేవి రావడం జరిగింది. కాబట్టి కొద్దిగా ఎఫర్ట్ పెట్టండి, చేస్తారు మీరు. ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే
సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు సబ్జెక్ట్కి సంబంధించి మొత్తం టోటల్ నేను ఏ విధంగా పేపర్ 2 ఉంటుంది, ఏ విధంగా పేపర్ 1 ఉంటుంది అనేది కూడా నేను మొత్తం మీకు వీడియోలో డీటెయిల్డ్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చూడండి. తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ సంబంధించి లింక్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బాయ్.